తెలియదా? మాట్లాడాలన్నా మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. ఎగ్జాంపుల్, ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి కూడా కొన్ని బట్టే బ్యాచ్ ఛానల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ లైన్ తెలుగు జర్నలిస్ట్ శంకర్ మాట్లాడతారు. ఎవరికి భజన చేస్తాడు ఆ శంకర్ భజన చేసేది బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి. అవునా కాదా? 2 సార్లు కొట్టినా కూడా సిగ్గు శరం లేకుండా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ భజన చేస్తాడు. న్యూస్ లైన్ తెలుగు కాదు, బీఆర్ఎస్ లైన్ తెలుగు పెట్టు శంకర్ బిడ్డ, నీ వల్ల నిజంగా ప్రశ్నించే జర్నలిస్టుల పరువు పోతుందని చెప్పిన. ఒక శాటిలైట్ మీడియా పార్టీలకు భజన చేస్తాయి అనుకుందాం. ఈ సామాజిక మీడియా అంటే యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టుకొని నిజంగా రాజకీయాన్ని భజన చేస్తాను కాబట్టి ఆయన ఆఫీస్ పెద్ద స్థాయిలో వెలిగింది. ఆయన సామాన్లు ఎత్తుకుపోయినా కూడా 2 రోజులు మళ్ళీ రికవరీ చేసుకొని ఆయన మళ్ళీ ఆఫీస్ ఓపెన్ చేసిందంటే రాజకీయ నాయకులు సపోర్ట్ ఆయనకు ఎంతవరకు చెప్పండి. ఆయన హాస్పిటల్ ఉంటే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు వెళ్ళి పరామర్శిస్తారు ఆయన్ని. అంటే ఆయనను కొట్టడం నేను ఖండించలేను, ఆయన కొట్టడం తప్పే, ఆయన మీద జరిగిన దాడిని నేను ఖండిస్తున్నా. బాధ అనిపించింది నాకు ఆ రోజు. నేను మాట్లాడినా ఒక జర్నలిస్ట్పై దాడి చేయొద్దని, కానీ జర్నలిస్ట్ భయన చేయొచ్చా? న్యూస్ లైన్ తెలుగు అని పెడతాడు, న్యూస్ బీఆర్ఎస్ లైన్ తెలుగు. ఈ జర్నలిస్ట్ శంకర్ కొంచెం సిగ్గుశరం ఉంటే బయటికి రావాలి. బయటికి వచ్చేసి నేను నిజంగా భజన చేస్తుంది బయటికి రావాలి. బయటికి వచ్చేసి సూరన్న టీవీ లాగా నిజంగా ప్రశ్నించే గొంతుగా పని చేయాలి. నేను ఏ పార్టీ పైన చెప్పండి మీరు? సూరన్న ఏ పార్టీ భజన చేస్తాడు? బీఆర్ఎస్గా, కాంగ్రెస్గా, బీజేపీగా? ఏ పార్టీ సూరన్న భజన చేయట్లేదు. భజన చేసినట్టు మీరు ఆధారాలు తీసుకుని నేను ఛానల్ మూసేస్తా. అరే శాటిలైట్ మీడియా అట్లా చేస్తుంది. సామాజిక మాధ్యమాలైనా సపోర్ట్ చేయాలి కదా, మరి ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఎగ్జాంపుల్ సెకండ్ వన్ చిలక ప్రవీణ్ న్యూస్ పెట్టిండు, ఏ పార్టీ పైన చేస్తాడు? కవిత దగ్గర వెళ్ళి కండవా పెట్టుకొని వెళ్ళి మాట్లాడతాడు. కవితని లేపుతాడు. గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ని లేపిండు, ఇప్పుడు కవితని లేపుతాడు. ఏమైంది మరి? ఒకప్పుడు అదే బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మునుగోడులో వెళ్ళి ఆందో శంకరాచార్య గారి మద్దతు ఇస్తే అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ లేపింది. అంటే ఏమవుతుంది ఇక్కడ? అంటే చిలక ప్రవీణ్ అనే వ్యక్తి ఏ పార్టీని భయన చేయొచ్చు, అది జర్నలిజమా? జర్నలిజం. ఆ తర్వాత సిగ్నల్ టీవీ, ఎవరు ఆయన పేరేంది? సిగ్నల్ టీవీ, శివారెడ్డి సిగ్నల్ టీవీ. ఏం సిగ్నల్ టీవీ భయం ఇది? అర్థం కాదు. నీకు సిగ్నల్ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ నుండి, నీకు సిగ్నల్ వచ్చేది టీఆర్ఎస్ పార్టీ నుండి. అక్కడ నుంచి సిగ్నల్ వస్తుంది, ఇక్కడ నుంచి వార్తలు చదువుతావు. నీ సిగ్నల్ దేనికి కనెక్ట్ అయింది? నీ మైండ్కి కనెక్ట్ అయింది. అదే సిగ్నల్ టీవీ అని పెట్టినావు. ఏం సిగ్నల్ అని అర్థం కాదు. ఎప్పుడన్నా నీ ఛానల్లో సిగ్నల్ టీవీ అని నేను ఓపెన్ చేస్తే నాకు కాపీరైట్స్ పడతా, అందుకే చెప్పట్లే. సిగ్నల్ టీవీ అని లైవ్ ఓపెన్ చేయండి, దాంట్లో మొత్తం కాంగ్రెస్ని తిట్టుడు, బీజేపీని తిట్టుడు, బీఆర్ఎస్ పొగొడ్డు, అంటే బీఆర్ఎస్ భజన. ఆ తర్వాత యూనిస్, దాంట్లో కూడా మొత్తం కవితని పొగుడు, కాంగ్రెస్ని తిట్టుడు, బీజేపీని తిట్టుడు, అంటే భజన. అది కూడా న్యూస్ లైన్ తెలుగు, దీనిలో మొత్తం కాంగ్రెస్ స్కాములే, బీజేపీ స్కాములే, బీఆర్ఎస్ స్కాములు బయటకు రావు. కేసీఆర్ని తిట్టింది పబ్లిక్ కాదు, స్వయంగా నేనే. ఎప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్లో ఓట్ ఫర్ నోట్ అనే కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆయన వచ్చి న్యూస్ లైన్ జర్నలిస్టు పబ్లిక్ తిడితే, కేసీఆర్ బిడ్డ కేటీఆర్ మీరు కూడా దోచుకున్నాడు అని మాట్లాడితే ఆ వీడియో పబ్లిష్ చేయలే. జర్నలిస్ట్ ఇంకా ప్రమాణం చేసి చెప్దామంటే ఎందుకు పబ్లిష్ చేయాలి? నేను మాట్లాడింది నా టైం ఎందుకు వేస్ట్ చేసినాం బాయ్? నేను పిచ్చోళ్ళమా మేము? ఏం వార్తలు రాస్తారు బాయ్? మీకు వార్తలు వచ్చా? ఏది జర్నలిజం? ఏం పీకని కాదు మీకు జర్నలిజం. నెల చెక్ వస్తుంది వీళ్ళకు, వాళ్ళు వెళ్ళి ప్రమాణం చేయండి, నేను వెళ్ళి ప్రమాణం చేస్తా. నెల మీరు అమ్ముడు పోయి పని చేస్తలేరా? చేస్తే బరాబర్ చేస్తాం. మిర్రర్ టీవీ భజన, అంటే సామాజిక మాధ్యమం ఎట్లమైతాని భజన చేస్తాను. అదే పుప్పాల రజనీకాంత్ ఉన్నాడు, పొలిటికల్ వైబ్ ఛానల్ నడిపిస్తాడు. ఆయన కట్టాలి బీజేపీ, కానీ బీజేపీని కూడా తిడతాడు. ఇగో పార్టీ కోసం మీరు నిజంగా పని చేస్తే పని చేయండి పార్టీ కోసం, కానీ టీవీ ఛానల్ అని పెట్టేసి ఒక 2 లక్షల కెమెరా కొనేసి, ఇలాంటి టీవీ స్క్రీన్లు ఎల్ఈడి బోర్డులు కొనేసి, ఒక సిస్టమ్ కొనేసి ఆ రాజకీయాన్ని భజన చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి? నేర్చుకొని పుప్పాల రజనీకాంత్ అన్నని చూసుకొని ఆయన బీజేపీ పార్టీ ఉంటాడు, కానీ దాంట్లో బీజేపీలో ఉన్న అవకతవకలు జరిగిస్తే మొట్టమొదట ఖండిస్తాడు. ఎగ్జాంపుల్ బండి సంజయ్ వార్త సంచలనమైంది వరంగల్లో. ఆయన బీజేపీ పార్టీ మరి పుప్పాల రజనీకాంత్ బీజేపీ అంటే గౌరవిస్తాడుగా, మరి బండి సంజయ్ని పొగడాలిగా, మరి తిట్టిండుగా. అది పాలిటిక్స్, అది రాజకీయం అంటే, అది జర్నలిజం అంటే. అది జర్నలిజం అంటే నువ్వు ఏ పార్టీ ఉన్నా కానీ ఆ పార్టీ తప్పు చేస్తే ప్రశ్నించాలి, అది జర్నలిజం. అట్లా చేయండి. న్యూస్ లైన్ శంకర్, చిలక ప్రవీణ్, సిగ్నల్ టీవీ శివారెడ్డి మీరు చేస్తారా? చేయరు కదా. ఏది జర్నలిజం? చెడిపోలే జర్నలిజం. ఏం మాట్లాడతారు మీరు? ఎగ్జాంపుల్ తొలివేలు రఘున్నాడు, ఆయన అందరి గురించి మాట్లాడతారు. ఒక పార్టీ కొమ్ముగాయడు, మన తొలి రఘు. అట్లా ఉండండి. సబ్జెక్ట్ ఎటు డైవర్ట్ అవుతుంది, అది సబ్జెక్ట్ కాదు, ఇది సబ్జెక్ట్.